నమస్తే వర్మ. ఎప్పుడెప్పుడు అనుకుంటున్న తాడేపల్లిగూడెం సభ అయిపోయింది. ఇద్దరు నేతలు మాటలు తోటాలు పేల్చారు. సో ప్రజలకి అది కన్వే అయిందా వీళ్ళు అనుకున్న ఆ సక్సెస్ అనే అంశం అన్నది ఈ సభ ద్వారా? సభ భారీగా జరుగుతుండడంలో ఏం సందేహం లేదు ముందు నుంచి కూడా. కానీ అదే సమయంలో అక్కడ ఇచ్చే పొలిటికల్ మెసేజ్ ఏంటి అనేది చాలా నిన్న మనము దానికంటే కొంచెం ముందు మాట్లాడినప్పుడే నేను 2-3 విషయాలు అయితే స్పష్టంగా చెప్పాను. బీజేపీ పొత్తు గురించి కానీ ఇంకా అభ్యర్థుల గురించి కానీ ఇక్కడ అదనంగా వచ్చే క్లారిటీ ఏముండదు. జగన్ మీద తీవ్రంగా దాడి చేయటం అదైతే జరుగుతుంది సహజంగా, ప్రభుత్వము ప్రతిపక్షం కాబట్టి అని. తప్పనిసరిగా సభ జరిగిన తర్వాత చూస్తుంటే ఈవెన్ మా పత్రికలో వచ్చిన రిపోర్ట్స్ చూసినా ఆ సభ కొంచెం జరగాల్సిన దానికంటే 2 గంటలు ఆలస్యంగా జరగటము, కొంచెం ఎదురు చూడాల్సి రావటం, లేట్ కావడంతో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవటం, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఏదైనా బిగ్ షో చేస్తారు, ఒక షో జరగాలి, ఆ షో జరిగింది ఓకే. కానీ పొలిటికల్ మెసేజ్, రాజకీయమైనటువంటి మెసేజ్ ఇచ్చిన దాంట్లో స్పష్టత అనేది లేదు. జగన్ మీద విమర్శ ఎలాగూ చేస్తారు, ఇంక అందులో కొత్తగా తీవ్రంగా మాట్లాడినా, పళ్ళు కొరికినా, లేకపోతే చాలా ఇది చేసినా, నిప్పులు కక్కినా దాంతో తేడా వచ్చేది ఏముండదు. పాజిటివ్గా జనసేన టీడీపీ అలయన్స్కు సంబంధించి దాన్ని సిమెంటింగ్, దాన్ని బలోపేతం చేసుకోవడం గురించి వచ్చింది ఏంటి, అలాగే వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ప్రణాళిక లేకపోతే కనీసం మా కనీస అంశాలు వీటి మీద మేము ఫోకస్ చేయబోతున్నాము అలా చెప్పారా? అలా చూస్తే మటుకు ప్రొయాక్టివ్ పార్ట్ తక్కువగా ఉంది అక్కడ. ఓకే, మొత్తం మీద చెప్పాలంటే ఒక కనిపించని ఉద్వేగం, ఓ కనిపించని ఒత్తిడి ఏదో ఉన్నట్టుగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు మీరు ఉదయం నుంచి చాలా చర్చలు చేస్తున్నారు కదా, అందువల్ల ఈ సభ నుంచి రాజకీయంగానూ సంస్థాగతంగానూ ఆశించింది జరిగిందా అంటే చెప్పడం కష్టం. ఒక షో, బిగ్ షో ఇద్దరు కలిసిన తర్వాత మేము వెళ్తున్నామని చెప్పడం అయితే జరిగింది. ఇది ఎక్కువ తెలుగుదేశానికి సంతృప్తి కలిగించే విధంగా ఉందని కూడా మనం చెప్పొచ్చు. తర్వాత జనసేన వాళ్ళ రియాక్షన్స్ అవన్నీ చూస్తే కూడా అంటే కొన్ని అంశాల్లో జనసేనకు కూడా హై ప్రయారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే కొన్ని అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి భరోసా దొరుకునేమో, ఆ విధంగా రాలేదని కొంతమంది మాట్లాడతారు. ఇంకెంతకంటే ఏం మాట్లాడతారులే అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. మీరు విన్న దాంట్లో, మీరు చూసిన దాంట్లో ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం ఉందని సక్సెస్ఫుల్గా ఈ సభలో వీళ్ళు ప్రజల ముందు ఉండగలిగారా? కష్టపడి పని చేయాలి అన్నదానికి వాళ్ళు కార్యానికి రెడీ అయినట్టేనా వాళ్ళు ఫాలోవర్స్ ఎవరైతే? ఇప్పుడు వాళ్ళైతే జెండాలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. నేను ఇప్పటివరకు చాలాసార్లు పొత్తులు చూసాను, చర్చల్లో కూడా ఉండే అన్ని పై కమిటీలో సభ్యుడిగా. ఎప్పుడు జెండాలు మార్చుకోవడం ఎప్పుడు జరగలేదండి. ఇదంతా చూస్తుంటే ఆవేశము, ఉద్వేగం పవన్ కళ్యాణ్ మాటల్లో ఎక్కువ ఉంది. కానీ పవన్ను కమిట్ చేయించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువగా చేసినట్టు కనిపిస్తుంది. ఆ సభ మొత్తం దాని తీరుతెన్నులు, ప్రసంగాలు, నినాదాలు అన్నీ చూస్తే మొత్తానికి పవన్ కళ్యాణ్ గుర్తించి ఒప్పుకున్నారు, వచ్చారు కాబట్టి వెళ్తాం అంటే పవన్ మన దీంట్లోకి వచ్చేసాడు అనే ఒక ఆ ఇంప్రెషన్ను బలోపేతం చేయాలి, ఆయనతో అవి చెప్పించాలి అన్నదే అక్కడ బలంగా కనిపించింది. ఇంకా మూడోది, అసలు బీజేపీ ఎందుకు అదృశ్యం అయిపోయిందో నాకు తెలియదు. నేను ఇగ్నోర్ చేయలేను, వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు. కానీ అన్ని మాటలు ఒక్క రఘురామకృష్ణరాజు తప్ప ఇంకెవరు బీజేపీ ఊసే ఎత్తలేదు. మరి ఎందుకు ఎత్తలేదండి? రాజకీయంగా పారదర్శకత ఉండాలి కదా నిన్నటి వరకు చెప్పిన వాళ్ళు. ఇంకా మూడోది, రాష్ట్రం అన్నప్పుడు, విభజిత రాష్ట్రం అన్నప్పుడు, విభజిత రాష్ట్రం తదుపరి దశలోకి వెళ్ళడానికి కేంద్రం పాత్ర ఉందా లేదా, కేంద్రం సహకారం ఉందా లేదా, మీ అజెండాలో అంశాలు ఉంటాయా లేదా, వాటి జోలికే పోలేదు మీరు. కాబట్టి అదొక అసంపూర్ణమైనటువంటి రాజకీయ వేదిక అని చెప్పక తప్పదు. అంటే మేమిద్దరం కలిసి ఉన్నాం, జెండాలు చేతులు కలిపాం అనే సందేశం ఇవ్వడానికి చేశారు తప్ప ఆ ఉత్సాహం తెలుగుదేశంలో చాలా ఎక్కువగా కనిపించింది. పవన్ కళ్యాణ్ డిఫెన్స్లో ఉన్నట్టుగా ఉంది ఖచ్చితంగా చెప్పాలంటే. అంటే జగన్ మీద అఫెన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా చాలా తీవ్రమైన తొక్కేస్తాననే దాకా వెళ్ళారు. ఇంకా తొక్కేస్తాననే కంటే ఇంకెవరు ఎవరి మీద అఫెన్స్ తీసుకోలేరు కదా. సరే, భార్యల గురించి మాట్లాడడం అది పొరపాటు అన్నారు, మంచిది, అది ఎప్పుడూ ఎవరైనా ఖండిస్తూనే ఉన్నారు, అది జరుగుతూ వస్తుంది. ఈయన కూడా తెలుగుదేశం వాళ్ళకు భిన్నంగా ముఖ్యమంత్రి సతీమణి గురించి వాళ్ళలాగా మాట్లాడకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడారు, గౌరవంగా ఉంటామన్నారు, అంతా ఓకే. కానీ సలహాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ నాకు అక్కర్లేదని చెప్పడం అది ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎప్పుడు చెప్పాల్సిన మాట కాదని.
అది చాలా మందిని అది ఎందుకండి మీరు సలహాలు అది వరకు మేధావులు అందరు కావాలి, అందరికీ తలుపులు తీస్తున్నాయి. అందుకే కదా మీరు సభలకు వచ్చారు, అనేక చోట్ల పుస్తకాల ఆవిష్కరణలకు వచ్చారు, లేకపోతే వాళ్ళతో మాట్లాడిచ్చారు. మేధావులకు నేను ఎంతో గౌరవం ఇస్తానన్నారు. ఇవన్నీ చెప్పిన వాళ్ళు అలాగే సామాజికంగా ఈ పెద్దలు నన్ను అర్థం చేసుకోండి వారాహిలో లేఖలు రాశారు. అవన్నీ రాసినప్పుడు మీరు సలహాలే కదా ఆహ్వానించారు. ఆ సామాజిక పునాది మీకు అక్కర్లేదా? దాంతో మీరు నిలబడ్డారు కదా. నేను కులాల భాషకు నేను పూర్తి వ్యతిరేకం, అది అందరికీ తెలుసు. కానీ అదే సమయంలో మేము అవసరమైనప్పుడు దాన్ని ఏమో ముందుకు తీసుకొస్తాము, అవసరం లేనప్పుడు అది అవసరం లేదంటామంటే అది ఎలా కుదురుతుందండి? అసలు సలహాలు ఇచ్చేవాళ్ళు నాకు అక్కర్లేదని చెప్పడంలో అసహనం కనిపిస్తుంది. నిన్న ఒక విధమైన అసహనం పవన్ కళ్యాణ్లో చాలా కనపడింది. ఆవేశం కనపడితే ఓకే అర్థం చేసుకోవచ్చు, కానీ అసహనం ఎందుకు వచ్చింది అనేది ఒకటి. రెండవది, అంతకుముందు చెప్పాడు బైబిల్లో లాగా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని ఏదో సూక్తి ఒకటి ఉందని. కానీ పదే పదే మాకు వనరులు లేవు, మాకు అభ్యర్థులు లేవు, మాకు పార్టీ లేదు, మాకు వైసీపీ లాగా కాదు, మాది ఆఖరికి తెలుగుదేశం లాగా కాదు, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుందండి. ఈ దేశంలో ఒక్క సీట్ కూడా రాని పార్టీలన్నీ మాయమైపోతాయి, ఆ మూట కట్టేస్తారా? అందుకని ఆయన ఒక సామాజిక తరగతికి ప్రతినిధిగా లేదా వాళ్ళ వాయిస్గా ఉన్నాడని అనేక మంది భావిస్తున్నప్పుడు, రెండవది అభిమానులు అనేవాళ్ళు ఈయన నిజాయితీపరుడుగా ముందున్నాడని నమ్ముతున్నప్పుడు ఆ సూటిదనము ఆ ధైర్యము అది అక్కడ ధ్వనించాలి. కానీ వ్యక్తిగతంగానేమో నిలబడుతూ రాజకీయంగా మటుకు మనం చిన్నవాళ్ళం బలహీనలం లేకపోతే వాళ్ళలాగా ఏదో మనకు సినిమాలో ఒక జోక్ ఉంటుంది సునీల్ది, మీరు చూసుంటారు. నాకు రాజేష్ లాగా కారు ఉండకపోవచ్చు, రాజేష్ లాగా భవనం ఉండకపోవచ్చు, లేదా నేను రాజేష్ అంత అందంగా ఉండకపోవచ్చు, నేను రాజేష్ లాగా నిన్ను రోజు కారులో తిప్పలేకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఏమందిరా ఆమె అంటే నువ్వు వెళ్ళి రాజేష్ని పంపించండి అంటాడు త్రివిక్రమ్. కాబట్టి పదే వీళ్ళకి అందులో జరిగింది కూడా గూడెల్లో కాబట్టి త్రివిక్రమ్ జోక్ అది, వీళ్ళకి చాలా దగ్గరవాడు కదా త్రివిక్రమ్. కాబట్టి మనకున్నదేదో మనం చెప్పుకుంటాం, కానీ మనకు లేనిది వాళ్ళలాగా కాదు వీళ్ళలాగా కాదు అని చెప్పుకోవటం అనేది ఒక విధంగా ఆత్మన్యూనత భావం అంటే ఈయన తగ్గించుకుంటున్నారు అనుకోవచ్చు అండి. నేను చెప్పా కదా ఇప్పుడు మీకు ఉదాహరణగా చెప్పాను, వైసీపీ లాగా 100 కోట్లు పెట్టలేము, వైసీపీ వాళ్ళు 100 కోట్లు పెట్టరు. నేను చెప్తున్నా జగన్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులందరికీ 100 కోట్లు ఇస్తున్నాడని పవన్ కళ్యాణ్ అనుకుంటే చాలా పొరపాటు. జగన్ అనా పైసలతో సహా చాలా పక్కాగా ఉంటాడు, ఏమీ సందేహమే లేదు దాంట్లో. చంద్రబాబు నాయుడు కూడా ఎవరికి అవసరం ఎవరికి కాదు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు కాబట్టి చేస్తాడు. వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు పంచిపెట్టేస్తున్నారు, మనం మటుకు పంచడానికి లేవు, లేదా నేను అలా కాదు అని మీరు చెప్పడమే మీ మెసేజ్ ఒకటే. అసలు ఆ విధంగా చెప్పడమే ఒక పొరపాటు. రెండోది అది ఫ్యాక్చువల్లీ నాట్ కరెక్ట్. ఓకే చంద్రబాబు రాజశేఖర రెడ్డి డబ్బులు కిందకి ఇచ్చే అలవాటు కొంత ఉంది నిజమే, కానీ అది జగన్కి అంత లేదు. జగన్ వేరే పద్ధతి అయింది, ఆయన న్యూ ఈ మార్కెట్ యుగం గ్లోబల్ ఏజ్ పాలిటిషియన్. కాబట్టి ఇంకోటి చెప్తున్నాండి, చాలా పొరపాట్లు చేశారు. జగన్ ప్రభుత్వంలో కేసులు పెట్టారు, లేదా మీడియా మీద విమర్శలు చేశారు, లేకపోతే ప్రతిపక్షాలను అనుమతించలేదు, ఇవన్నీ విమర్శలు ఉన్నాయి, ఒప్పుకుందాం మనం. కానీ మీరు జగన్నే ఎక్కువ చేస్తున్నారు, నేను జగన్తో పోట్లాడుతున్నాను అనేది మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైనా కానీ ప్రత్యర్థిని అంత ఎక్కువగా చూపిస్తారండి వ్యూహాత్మకంగా, కనీస వ్యూహాత్మకంగా కూడా. అవతల ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నాకు ప్రజాబలం ఉంది, నాకు ఇది ఇంకోటి అంది, నేను ఇది ఎదుర్కొంటానని చెప్తారా? వీళ్ళకందరికీ తెలీదు. నేను జగన్ ఈ సలహాలు ఇచ్చే వాళ్లకు నేను ఎదుర్కొంటుంది ఫైట్ చేస్తుంది జగన్తో అని వీళ్ళకి ఎవరికి తెలియదు అని అంటున్నారంటే ఇందులో ఏమన్నా వాస్తవికత ఉందా వర్మ? తెలీదా? హరిరామ జోగయ్యకి తెలీదా? లేకపోతే ఆయనకి ముద్రగడ పద్మనాభానికి తెలీదా? లేదా నాకు తెలీదా? మీకు తెలీదా? పోనీ ఏమన్నా జగన్ అంత అసాధారణ ఇంకా ఎవరు ఎదుర్కోలేని అసలు జగన్ అన్నట్టుగా మీరు ఎందుకండి అన్నిసార్లు జగన్ నామస్మరణ చేయటం నాకు అర్థం కాదు. ఆయన విధానాలను వ్యతిరేకించండి, ఆయన మోదీని కూడా కొంచెమన్నా విమర్శించండి. ఈ దేశాన్ని పాలిస్తున్న ఆయన దగ్గర ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, విశాఖ ఇవ్వండి, చాలా ఇవ్వండి మోదీ కదా. మరి ఆ పేరు ఎత్తరే అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాజ్యంగా ఉండి దీనికి జగన్ అనే ఒకే ఒక వాళ్ళ భాషలో సైకోసురుడు, ఆయనకి ఏమి ఇంకా తిరుగులేదని మీరు భావిస్తున్నారా? కాబట్టి అనేక విధాలు అవాస్తవికంగా నేల విడిచి సాము చేసినట్టుగా ఉంది. కానీ ఇంకోవైపున అన్నారు నేల విడిచి సాము చేయట్లేదు, నేను వాస్తవికంగా ఉన్నాను, మనకు డబ్బులు లేవు, మనకి ఇది లేదు కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది అంటున్నారు. ఇది ఉత్సాహపరుస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న.
ఇంకా 24 సీట్లు, గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి, భగవద్గీతలో ఇన్ని శ్లోకాలు ఉన్నాయి, కాబట్టి ఇది అంటే ఏంటండి? ఓం నమ శివాయలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అన్నీ సరిపోతాయా? శ్రీ ఆంజనేయంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అన్నీ సరిపోతాయా? అసలు ఈ గాయత్రి మంత్రానికి, రాజకీయ తంత్రానికి పోలికేంటండి అసలు? అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాస్తవికత లోపించింది. పాచిపోయిన లడ్డు అని చెప్పి మీరు చెప్పిన చోట ఆ పాచిపోయిన లడ్డు ఎక్కడికి పోయింది? ఇప్పుడు అక్కర్లేదా? కనీసం పాచిపోయిన లడ్డు అయినా అక్కర్లేదా? తెలియదు సార్. చాలామంది మాట్లాడేది ఈ సభలో వేర్ ఈజ్ లోకేష్, అసలు ఏం జరిగి ఉంటుంది? అసలు ఆయన ప్రస్థానం ఎక్కడ లేదు, ఆయన అసలు సభకు కూడా రాలేని పరిస్థితి. అసలు ఏంటంటారు ఈ వ్యూహం? టేక్ ఇట్ ఈజీ అండి. ఇక్కడ లోకేష్ ఉంటాం కంటే ఇప్పుడు ఎక్కువ జనసేన తెలుగుదేశం కోణంలో మనం చూసినప్పుడు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని నివారించడానికే లోకేష్ అక్కడ లేరేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి లోకేష్ లేకపోవడానికి సంబంధం ఉంది. ఆయన అంతకుముందు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా లేదు, ఇట్లాంటివి అన్నారు, కాబట్టి ఆయన లేకుండా చేశారంటారు. ఆయన రేపేదో వివరణ ఇస్తారు, నేనేదో వేరే చోటు ఉండి రాలేకపోయాను, నేను పూర్తిగా ప్రతి విషయం తెలుసుకుంటున్నానని. దాని మీద వాళ్ళు చెప్పాల్సిందే, కానీ వాళ్ళు ఎలాగో ఒప్పుకోరు. అటువంటిప్పుడు ఆ పాయింట్తో పెద్ద చర్చించి కూడా మనం తేల్చగలిగింది ఆయన లేదు. అది వ్యూహాత్మకంగా ఆయన లేరు అనేది అయితే స్పష్టం. ఎక్కడున్నా వస్తారు కదా, లేకపోతే ముఖ్యమైన సభ మిస్ అవ్వడం అన్నది అందులోనే ప్రధాన కార్యదర్శి అయిన ఒక్కటే సమస్య. ఒక పవన్, ఒక చంద్రబాబు తప్ప ఇంకొక లోకేష్కి అక్కడ చోటు ఉంటే అది రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది. ఓకే, అప్పుడు లోకేష్ ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇతరులు నాదెండ్ల మనోహర్ని పెడతారా? ఇక నాదెండ్ల మనోహర్ని పెడితే మళ్ళీ ఈక్వేషన్ వేదిక మీద ఇద్దరే చూపించదలుచుకున్నప్పుడు లోకేష్ను స్టార్ అట్రాక్షన్గా చూపించకుండా అందరిలో పక్కన పెట్టడం అన్నది తెలుగుదేశం ఒప్పుకోదు. తెలుగుదేశం నాయకులు లేదా అగ్రనేత కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఒప్పుకోరు. లోకేష్ ఉంటే చంద్రబాబు పక్కన ఆయన జనరల్ సెక్రటరీ పార్టీకి కూడా, కాబట్టి లోకేష్ను మూడో నాయకుడిగా చూపించలేక, ఇద్దరు నాయకులను మాత్రమే పెట్టి ఆయన్ని పక్కన పెట్టలేక, ఆ క్రమంలో ఆయన లేకపోవడం అనేది కన్వీనియంట్గా ఉండొచ్చు. అయితే నేను ఇది నా అభిప్రాయం మాత్రమే. సమాచారం వాళ్ళు రేపు ఏదో ఒకటి ఇస్తారు, మళ్ళీ నేనేదో ఎక్కడో ఉన్నానో, ఆరోగ్యం బాగాలేదనో, లేకపోతే అవసరం లేదో, ఇంతమంది బాబు గారే అన్నాను ఏదో చెప్తారు. కానీ ఇబ్బందికరంగా అయితే లోకేష్ వ్యాఖ్యలు అవతల వాళ్ళు పదే పదే ప్రస్తావిస్తున్నప్పుడు వాటిని తెలుగుదేశం ఇంతవరకు సవరించుకోలేదు వర్మ, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. తనను అడిగిన వాళ్ళను, సలహా అడిగిన వాళ్ళను, లేదా కామెంట్ చేసిన వాళ్ళను పవన్ కళ్యాణ్ తీవ్రంగా వాళ్ళ మీద విరుచుకు పడుతున్నారు. కానీ లోకేష్ అలా అంటే దాన్ని ఎందుకు మీరు సరిదిద్దలేదు అని తెలుగుదేశాన్ని ఆయన అనట్లేదు, అనలేకపోతున్నారు. మరి ఎందుకు? తనే ఇంకా అదే చెప్పా కదా, అత్తారింటికి దారేది డైలాగులో ఆయన సెకండ్ పార్ట్ ఎక్కువగా అమలు చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ వదిలేశాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అన్నట్టుగా తగ్గుతూనే ఉన్నాడు ఆయన. ఆయన తగ్గొచ్చు, కానీ ఆయన వెనకుండి అభిమానించే వాళ్ళు ఇంకా తగ్గాలి కదా ఆయనకంటే. వాళ్ళు తగ్గలేకపోతున్నారు. నిలబడదాము, మేము నిలబడాలనుకున్నాము, మీరు నిలబెడతారు, మేము వెనుకుంటామని మేము వచ్చాము, కానీ మీరు మరీ తగ్గిపోతున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు అలా ఫీల్ అయితే నాకు వద్దు అంటున్నాడు. అవును, మేము ఫీల్ అయ్యేది నీకోసం వాళ్ళు చెప్తుంటే. అంటే ఇక్కడ నిన్న కూడా అనుకున్నాం మనం, వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఆలోచనకు మధ్యలో ఎక్కడో ఒక గ్యాప్ వచ్చేస్తుంది, ఒక ఎడమ వచ్చేస్తుంది. అది ఆయన సపోర్ట్ బేస్కు ఆయనకు మధ్యలో కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, సూపర్ స్టార్ హీరోగా కానీ, అలాగే ఒక 10 ఏళ్ల రాజకీయ పార్టీ నాయకుడిగా కానీ ఆయన సాధించవలసింది చాలా ఎక్కువగా ఉంది. సాధించింది పరిమితమే. ఇమేజీ గ్లామర్ వేరు, నెట్ రిజల్ట్ వేరు. చిరంజీవితో తరచూ అంటుంటారు కదా ప్రజారాజ్యంలాగా కాదని, ప్రజారాజ్యంతో చిరంజీవితో పోలిస్తే కూడా చాలా గ్యాప్ ఉంది. దాన్ని భర్తీ చేసుకోవాల్సిందే చాలా ఉంది. ఇంకా అలాంటప్పుడు దాన్ని మించి వచ్చేస్తున్నా అనుకుంటున్నాడు ఆయన. చిరంజీవిని అన్నిసార్లు అనేవాళ్ళు, ఎందుకు చంద్రబాబుని గురించి కనీసం ఒక చిన్న విమర్శ కూడా ఎప్పుడు ఒక మాట వరుస కన్నా అలా అనకుండా ఉంటే బాగుండదని ఎందుకు అన్నారండి? అంటే ఆయన అన్నయ్య కాబట్టి అన్నదమ్ముల మధ్యలో చెల్లుతుందని, ఇక్కడ కుదరదని. ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ అన్నారు, సంతోషం అనొచ్చు, మిత్రపక్షం. కానీ ప్రతిష్టాత్మకమే జనసేన కూడా. జనసేనకి ఏమి వనరులు డబ్బులు లేకపోయినా తక్కువ కాదు అనేది కూడా ఉండాలి కదండి. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది? తర్క విరుద్ధంగా, ఇల్లాజికల్గా. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం అనేది కాపాడబడిందా? ఇక్కడ
మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో, గోదావరి జిల్లాలో ఇది జరుగుతున్నప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్, సోషల్ ఈక్వేషన్స్, చాలా తరతరాలుగా వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాలు, తేడాలు అన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఉంటాయి కదా. అవి గమనించాలి కదా. చాలా విషయాలు అవాయిడబుల్ అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు, నేను మీతో ఒక మాట అన్నాను ఏదో ఊహించినట్టుగా, అక్కడ ఏం చెప్తారనేది ముఖ్యం కాదు, ఏం చెప్పరు అనేది ముఖ్యమని. అక్కడ చెప్పనివి చాలా ఎక్కువగా ఉన్నాయి, చెప్పినవి చాలా అనవసరంగా చెప్పి నొప్పి కలిగించేవి ఎక్కువగా చెప్పారు. తెర విప్పడానికి అవసరమైనవి దాటేశారు. ఇంక ఇంతే అన్నారు. ఒక విధంగా కర్మ సిద్ధాంతం మనం ఇంతే ఈ కర్మ సిద్ధాంతం, దీన్ని మీరు ఒప్పేసుకోండి, ఒప్పుకోండి లేకపోతే తప్పుకోండి. ఇంక ఇది కూడా ఒక విధంగా ఏకపక్ష వైఖరే కదా. అవును, జోగి గారు లేఖకి అర్థం అదేనా? ఇక మీ కర్మ మీది అని ఆయన అంటే సుదీర్ఘమైన లేఖ పద్మనాభం గారు రాసిన పరిస్థితి. అవును, అంతే కదా. ఇప్పుడు మీరు చాలా ఆసక్తిగా చాలా రసవత్తర చర్చ కోసం ముద్రగడ పద్మనాభం దాని గురించి నన్ను ఎన్నిసార్లు, మీరు ఒక 4 సార్లు అన్నా కనీసం చర్చించి ఉంటాం. నేను ఏ రోజు పూర్తిగా కమిట్ కాలేదు, ఏ రోజు కూడా ఇది ఇంకా చాలా కథ మిగిలే ఉంది అనే మాట కూడా చాలాసార్లు వాడాను. ఎందుకంటే మీ రాజకీయ పంథా స్పష్టంగా ఉంటే, మీ వ్యవస్థాగతమైన యంత్రాంగానికి సంబంధించిన నిర్దేశం మీకు నిర్దిష్టంగా ఉంటే మీరు ఒక విధంగా వెళ్తారు. అది లేనప్పుడు అంటే సినిమాలు కూడా అంతే కదా, ట్రయల్ చేసుకుంటూ కొంతవరకు షూట్ చేసి అక్కడ ఆపి తర్వాత ఏదో చేస్తుంటారు. అది రాజకీయాల్లో పనికిరాదండి. రాజకీయాల్లో మీకు ఒక పంథా, బీజేపీది ఒక పంథా, లెఫ్ట్ పంథా ఒకటి, రైట్ పంథా ఒకటి, లేదా కాంగ్రెస్ వాళ్ళు ఉన్న పరిస్థితి ఒకటి, కేసీఆర్ బీఆర్ఎస్ ఒకటి, జగన్ ఒకటి. సో ఆ పద్ధతిలో ఇది మీ పొలిటికల్ మ్యాప్ ఏంటి? రూట్ మ్యాప్ బీజేపీ ఇవ్వలేదన్నారు, తెలుగుదేశం తీసుకున్నారో లేదో, కానీ అసలు జనసేన రూట్ మ్యాప్ అది మాటలతో కాదండి, అది రాజకీయ విధానాలతో చర్యలతో జరగాలి. అది జరగలేదు, అందుకే వాళ్ళు అంత అసంతృప్తి చెందారు. ముద్రగడ తన శైలిలో స్పష్టంగానే రాశారు. మీరు మనిషిని పంపించారు, వస్తా అన్నారు, రాలేదు, ఇవన్నీ కూడా జరిగాయి. కనీసం మనకి ఇట్లా వస్తుందేమో అనుకున్నా జరగలేదు. మన ఇద్దరం కలవాలని అందరు కోరుకున్నారు, కలుస్తున్నామని వాళ్ళు కథలు కూడా చెప్పుకున్నారు, అది జరగలేదు. మీకు ఆసక్తి లేనట్టుంది. ఇంకొకటి కూడా ఒప్పుకున్నాడు కదా, మీకున్న గ్లామర్ నాకు లేదు, నన్ను తుప్పు పట్టిన ఇనుము కింద చూస్తున్నారని కూడా ఒక పదం ఏదో వాడారు. సో అంటే తుప్పు పట్టినా నేను ఇనుమునే అని కూడా ఆయన చెప్తున్నాడు. మనం అది కూడా గుర్తించాలి. వీళ్ళు ఎవరు పదాలు జాగ్రత్తగా వాడతారు. నేనేమి అంత శుద్ధ ముక్కను వెన్న ముద్దను లేదా కరిగిపోయాను కాదు, తుప్పు పడితే పట్టవచ్చు. కాసేపు కొన్ని పదార్థాలతో చేస్తే తుప్పు శుభ్రం అవుతుంది, గరక్కాయితము కొన్ని వాడితే. కాబట్టి ఇంకా హరిరామ జోగ ఏమో ఇంకా మోర్ పొలిటికల్ కాబట్టి, ఆయన వోకల్ కాబట్టి, ఇంకా నేను ఇక్కడి నుంచి కర్మ ఇంతేనే వదిలేస్తానన్నాడు. అంటే నిజానికి పవన్ చెప్పిన మాటే అది, మన దగ్గర మనం ఇంతే, మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర ఇవి లేవు అన్నారంటే మీ కర్మ ఇంతే అని మీరు అనుకున్నప్పుడు నాకెందుకు మీ కర్మని మీరు అని ఆయన కూడా చెప్పేశాడు. యా, అంటే దీని ఎఫెక్ట్ ఉంటుందా సార్ రేపు ఎన్నికల్లో ఏమన్నాని? అసలు ఏ ఎఫెక్ట్తో పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడాడు అనేది మీరు తర్వాత పోస్ట్ ఎఫెక్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను అసలు పాస్ట్ ఎఫెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. అలా మాట్లాడడం తప్ప తన గత్యంతరం లేదు, తన పరిస్థితి ఇంతే అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. నాయకుడే అలా భావిస్తుంటే ఇంకా అనుయాయులు ఏమనుకుంటారు అనేది ఇక్కడ ప్రశ్న. నాయకుడు సుప్రీం కాన్ఫిడెన్స్ చెప్తే అది ఆ పైనుంచి కింది వరకు కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఇక్కడ నాయకుడే మనకు డబ్బులకు సంబంధించి కానీ ఇంకో దాని గత్యంతరం లేదు. మనం ఎదుర్కొనేది జగన్ చాలా మహారాక్షసుడు అనే పద్ధతిలో జగన్కి బిల్డప్ ఇచ్చి, ఈ జగన్ ఎదుర్కోవాలంటే ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశంతో వెళ్ళటం తప్ప ఇంకోటి లేదని, కేంద్రంలో మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రిని చేయటం, అంటే మోదీని 3వసారి ప్రధాని చేయటం, చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిని చేయటం, ఇది ఒక రాజకీయ పార్టీకి అజెండా అవుతుందండి. అసలు నాకు చెప్పండి, ఏ రాజకీయ పార్టీకైనా. ఇప్పుడున్న జగన్ కూడా చాలా సర్వశక్తివంతుడు, ఆయన గురించి వీళ్ళకి తెలియదు, నాకు తెలుసు. ఇంకెందుకు సార్ ఎక్కువసేపు మనం మాట్లాడితే పవన్ కళ్యాణ్ అభిమానులు కొంచెం నొచ్చుకుంటారు. ఇంతకంటే రాజకీయ స్పష్టత, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన స్పష్టత ఉండాల్సింది. ఇద్దరు పదే ఆఖరుకు అభ్యర్థుల జాబితా విడుదల చేసేటప్పుడు కూడా ప్రస్తావించిన బీజేపీ ఏమైంది అనే మాటకు రాజకీయంగా వాళ్ళకు జవాబు చెప్పి ఉండాల్సింది. మీరు జస్ట్ వదిలేయలేరు కదా. నన్ను పిలుస్తున్నప్పుడు పలానా అంశం చర్చిద్దామని మీరు పిలిచారు, నేను వచ్చిన తర్వాత మీరు ఆ విషయం నన్ను అడగకపోతే మీరు దానికి జవాబు చెప్పాలి కదా. ఏమంటే పలానా స్టేట్మెంట్ వస్తుంది అనుకున్నాము, అది రాలేదు,
అందుకనే మనం ఆ టాపిక్ మారుద్దామని మీరు చెప్తారు కదా, మరి ఎందుకు చెప్పలేదు నిన్న బీజేపీ? ఏమైంది, ఎక్కడికి పోయింది? కాబట్టి ఇవన్నీ ప్రశ్నిస్తే కొంతమంది నచ్చదు. ఇంకా సభకు వచ్చిన జనము, ఇప్పుడు ఆ బాలకృష్ణ గారు ఉన్నారండి, బాలయ్య బాబు ఇష్టం అందరికీ, కొంచెమన్నా ప్రిపరేషను లేకపోతే కాసేపు తగ్గొచ్చు కదండి. అంటే షో అంటున్నాను నేను, అందుకే అవును బాలయ్యని ఒక్కరినే నేను అనటం లేదు. ఈ షో శృతి మించితే ఏమవుతుందంటే సారం దెబ్బతింటుంది. అది కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడినట్టుగా రాజకీయ సందేశం ఏమీ ఇవ్వలేదు. సరే, అదే చాలా గొప్ప విషయం అనుకునేవాళ్ళు అనుకోవచ్చు, కానీ పొలిటికల్ మెసేజ్ అందలేదు అంతే. సోషల్ బేస్ కూడా డిస్టర్బ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఒక ముక్కలో చెప్పమంటే, ఓకే, తనకున్న సోషల్ బేస్ను ఎవరైతే ఆయన మీద నమ్మకంతో చాలా రోజులకు మళ్ళీ మాకు నాయకుడు వచ్చాడు ఇతను అని అనుకుంటున్నారో వాళ్ళనైతే డిస్టర్బ్ చేసి వదిలేశారు. మీరు ఇందాక ఓట్ ట్రాన్స్ఫర్ గురించి అడిగారు. అవును సార్ కదా, ఇప్పుడే ఈరోజు 2 సర్వేలు వచ్చాయి. ఆ రెండు సర్వేల్లో ఒక దాంట్లో వైసీపీకి 19 వస్తాయని, ఇంకో దాంట్లో 17 అని 2 సర్వేలు చెప్తున్నాయి. లోక్సభ అసెంబ్లీ కూడా ఒక దాంట్లో చాలా ఎక్కువగా ఉంది. అది అలా ఉంచి ఇంకో సర్వే 33 స్థానాల్లో తెలుగుదేశం బలహీనంగా ఉంది. ఈ 33 చోట్ల ఓట్ల ట్రాన్స్ఫర్ జరిగే పరిస్థితి లేదు అని ఆ సర్వే స్పెసిఫిక్గా చెప్తుంది. ఓట్ల ట్రాన్స్ఫర్ గోయింగ్ టు బి ఏ బిగ్ ఛాలెంజ్ అవుతుందన్నమాట. అది ఎట్లా అన్నది వాళ్ళు చూసుకోవాలి. మరి నిన్న ఆ సభలో అట్లాంటివి ఏమీ కనపడలేదు. ఒకటేమో జీ న్యూస్ మ్యాటరైజ్ అనేది అదొక సర్వే, దాంట్లో 19 వాళ్ళు చూపిస్తున్నారు. ఇంకోటి జనాధార్ ఇండియా అనేది, అది కూడా. ఈ రెండు ఒక దాంట్లో 19, ఒక దాంట్లో 17 పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అటు ఇటు ఉన్నాయి. కానీ ఈ రెండింటితో సంబంధం లేదు నేను చెప్పేది. ఒక 9 జిల్లాలకు సంబంధించిన 33 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు బలహీనంగా ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఓట్ల ట్రాన్స్ఫర్ కూడా సులభంగా జరగదు. అన్ని చోట్ల అంత జనసేనకు కూడా అంత లేనిది ఒకటి, ఉన్న చోట సత్సంబంధాలు లేకపోవటం. సో ఈ కారణం వల్ల 33 స్థానాలు, అంతకుముందు 90 అట్లా వస్తాయనుకుంటే 33 కనుక ఇలా తగ్గేటైతే అప్పుడు 60-70 దగ్గర ఉండిపోతాయి అనేది ఒక అంచనా. ఓకే, ఇది కూడా ఒక నేషనల్ సర్వే తాలూకే. ఈ వివరంగా చేసి పంపించారు. రేపో ఎల్లుండో ఇది బయటకు వస్తుంది. ఓకే, అంటే జనసేన అనే అంశాన్ని ఇందులో ప్రస్తావించలేదా సార్ ఈ సర్వేలోని? దాని పరిస్థితి ఎలా ఉంటుందని? ఇది ప్రత్యేకించి తెలుగుదేశము వాళ్ళు అనుకున్న 100 సీట్లలో చేశారు. వాళ్ళు ఒక్కో సీట్లో 6 సంస్థలను పంపించి అట్లా చేశారు కదా, అందువల్ల వచ్చినటువంటి స్థానాల పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ పేర్లు అవన్నీ కొంచెం వివరంగా చేసినటువంటిది ఇది. ఇదిగోండి, ఓకే, ఉదాహరణకు కురుపాము, పార్వతీపురం, సాలూరు, గజపతి నగరం, పాయకరావుపేట, తుని, అనపర్తి, పి గన్నవరంలో బహిరంగ జరిగేవి మీరు చూస్తున్నారు కదా. ఉండి, ఏలూరు, తిరువూరు, నూజివీడు, పార్సర్ది, గుడివాడ, పామర్, ఎర్రగొండ్లపాలెం, గూడూరు, సూళ్ళూరుపేట, ఉదయగిరి, కడప, రాయచోటి, పులివెందులు సరే అనుకోండి, ఆళ్ళగడ్డ, పాణ్యం, నంద్యాల, పత్తికొండ, కోడుమూరు, కళ్యాణ్ దుర్గం, ఇవన్నీ మొన్న మీరు చూసుంటారు కదా అభ్యర్థులు. వీటన్నిటిలో మడకసిర, జీడి నెల్లూరు, చిత్తూరు, తంబళ్ళపల్లి కూడా మొన్న సమస్య. సో నిన్న సభలో కూడా అందుకే ఈ సీట్లు గెలవడాలు వ్యూహాలు వాటికంటే ఈ అటాక్ మోడే చాలా ఎక్కువగా కనపడింది. బహుశా మీరు అన్నట్టుగా లోకేష్ను అక్కడ ఎందుకు లోకేష్ మళ్ళీ ఒక ఇరిటెంట్గా ఉంటుందేమో అని కూడా వాళ్ళు భావించి ఉండొచ్చు ఈ కారణం వల్ల. ఓకే, సో ఓవరాల్గా వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అది ఇంకా చెప్పినట్టేనండి, ఇంకా మిగిలే ఉందా? ఏదైనా బిగ్ బ్రదర్ వాచింగు లేకపోతే బిగ్ బ్రదర్ కమింగు? ఎందుకంటే ఎల్లుండు విజయవాడలో కీలకమైన సమావేశం పొత్తులపై తేల్చడానికే ఇప్పుడున్న బ్రేకింగ్ న్యూస్ మనకి బీజేపీ పెట్టిందండి. ఆ సభలో
వెళ్తామా వెళ్ళమా ఏంటన్నది ఒక క్లారిటీ ఇచ్చేసే పరిస్థితి. ఆల్రెడీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెసేజ్లు కూడా వెళ్ళినాయట రమ్మని, బిజవాడ రమ్మని. అదే ఫస్ట్ వీక్ అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. మార్చ్ ఫస్ట్ వీక్లో దాదాపు అంతే అవుతుంది. పొత్తులపై తేల్చడం అంటే ఉంటుందా లేదా అనేది. అవును, మా అధిష్టానం చెప్తుంది, అధిష్టానం చెప్తుంది అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఎల్లుండి కూడా చెప్పరు, అధిష్టానం వీళ్ళ అభిప్రాయాలు తీసుకొని వెళ్తుంది. ఇంకా అభిప్రాయాలా? అంతే కదా, అధిష్టానం ఢిల్లీలో చెప్తుంది. ఇప్పుడు కూడా నిజానికి నిన్న కూడా నడ్డా, అమిత్ షా అభ్యర్థుల ఖరారు కోసం రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నారు. దక్షిణ భారతానికి సంబంధించిన అభ్యర్థులను కూడా అక్కడ ఖరారు చేశారు. 10 మంది తెలంగాణ లోక్సభ అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. అందుకని ఇప్పుడు మీరు మూడో యాంగిల్, థర్డ్ డైమెన్షన్ చూస్తే బీజేపీ అంశం కూడా కొంచెం మరుగున పడ్డం, వాళ్ళు కూడా దాని మీద అంత స్పందించకపోవడం, వీళ్ళ ఆ విషయాన్ని మాట్లాడకపోవడం కూడా మీరు చూస్తున్నారు. సో సమ్ తికమగా సమ్ గజిబిజి నడుస్తున్నట్టుగా ఉంది. అయితే ఇవన్నీ వైసీపీకి అనుకూలం అని నేనేం చెప్పట్లేదు. వైసీపీకి ఉండే ఛాలెంజ్ వాళ్ళు ఉండే వాళ్ళ తట్టలో వాళ్ళు పడతారు. కానీ వీళ్ళిద్దరు కలిసి ముందుకు వెళ్ళారా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ముందుకు వెళ్ళడానికి ఒక మెట్టుగా నిన్న సభ పెట్టుకున్నారు. సో అక్కడ అంతవరకే చెప్పదలుచుకున్నారు వాళ్ళు, అంతకంటే ఏం చెప్పలేరు కూడా ఇంక వాళ్ళు. పైగా పవన్ కళ్యాణ్ ఇంతవరకు అభ్యర్థుల్ని అనౌన్స్ చేయలేదు, కూడా చేయలేదు సార్. చెయ్యరు కదా, మీరు అన్నారు కదా చెయ్యరని చెప్పారు. ఆయన పాపం అక్కడే సభకు అధ్యక్షుడికి ఏదో పెట్టి ఒక మాట చెప్పించారు. దానికి కూడా ఏదో సమస్య వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చారని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు సభ వల్ల మేలు జరగడం అట్లా ఉంచి పవన్ వ్యాఖ్యల ప్రభావము జనసేన మీద ఎక్కువగా ఉంటుంది. జనసేనకు ఇప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు వద్దన్నారు అనుకోండి, సహాయం చేసేవాళ్ళు కూడా వద్దనే కదా. అవును, ఇప్పుడు సహాయం చేసేవాళ్ళు సలహా ఇస్తారండి. మీరు నాకు ఒక 10,000 రూపాయలు విరాళం ఇచ్చి రవి గారు మీరు కొంచెం పిల్లలకు, పేద పిల్లలకి ఇవ్వండి అన్నప్పుడు మీరు ఏం చెప్తారు? సార్ కొంచెం ఈ మంచి వాళ్ళని చూడండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మీరు చెప్తారా? జనసేనకు అండగా నిలబడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఒక అభ్యర్థన చేస్తారు, ఒక సూచన చేస్తారు. మాకు సలహాలు ఇచ్చేవాళ్ళే వద్దు అంటే ఇంక మాకు ఎవరు వద్దు, నేను నా సైనికులు చాలు. అంటే మీరే చంద్రబాబు నాయుడుకు ఉన్నారని మీ మీద ఆరోపణ. అవును, మీరు ఇంక నాకు ఎవరు వద్దు, ఆయన ఒక్కరే చాలు అనుకుంటే రాంగ్ మెసేజ్ అయితే వెళ్ళిందండి. వెళ్ళిందే కాదు, ఈరోజు పొద్దున్నే ఒక పత్రికలో కథనం రాస్తున్నారు. అంటే మన మీడియా ఎంత జాగ్రత్తగా ఉందంటే పార్టీని కాపాడడానికి. ఆ కథనంలో ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ సలహాలు ఇచ్చేవాళ్ళు వద్దన్నారని చెప్పి ఒక దుష్ప్రచారం జరుగుతుంది. ఆయన నిజానికి ఆయన అలా లేదు, ఇలా అన్నారు, ఇదంతా అడుస్తు తొక్క నేల కాలు కడగ నేల అని ముందు అనేటప్పుడు ఆ తొందరపాటుగా ఒక మాట అంటమే ఎందుకు, తర్వాత మళ్ళీ తగ్గటం ఎందుకు? ఇదంతా కూడా బేసిక్గా రాజకీయ స్వరం, పొలిటికల్ కలర్ లేకుండా పోయింది నిన్నది. అది జగన్ను కొత్తగా దాడి చేయాల్సిన అవసరం ఉంది. రోజు చేసే పని అదే కదా. మీ మీద ఆయన మీద మీరు, దానికోసం తాడేపల్లి లాంటి పద్ధతి తెచ్చి సార్ ఏంటి మక్కలు ఎరగదీస్తానంటున్నారు, మడత మంచం మీద కూర్చోబెడతారట, 4వ పిల్లను నువ్వా అని చెప్పి జగన్ మాట్లాడు. ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. సరే, ఇప్పుడు మీరు ఏ భాషలో మీరు ఏదైతే విసురుతారో అదే మళ్ళీ మీకు వచ్చి కొట్టుకుంటుందని, మీరు ఎప్పుడైతే ఆయన భార్యలు ఆయన పెళ్ళిళ్ళ గురించి అదే పనిగా మాట్లాడారో ఆయన మళ్ళీ అదే భాషలో మాట్లాడతాడు. దానికి మానసికంగా సిద్ధమై ఉండాలి. సో ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే జోకేస్తారు, పెళ్ళాం కాదు మొగుడు అంటారు అనుకోండి, దానికి అంతమే ఉంది ఈ భాషకు. అవును, పెళ్ళాం కాదు మొగుడు మీకు, అందుకే మీరంతా ఇది అవుతున్నారు అని అంటారు. పెళ్ళాం మొగుళ్ళ భాష ఎందుకండి అసలు? ఇదేమైనా కుటుంబాల గొడవనా? ఇది ఎంతకాలం అండి ఇది? కుటుంబాలు ఆయన చెల్లెలకి ఆస్తి ఇచ్చాడా, తల్లిని పలకరించాడా లేదా పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఇవన్నీ ఎందుకండి? ప్రజలకు మాకు ఉద్యోగాలు వచ్చాయా లేదా, మాకు ధరలు తగ్గాయా లేదా, మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారా లేదా, మా రాజధాని అయ్యిందా లేదా, లేకపోతే ఇవి సమస్యలు. కానీ మాకు మీరు ఎన్ని రోజులు వీటిలో మునిగి తేలుస్తారు? చంద్రబాబు నాయుడు కూడా ఉదాహరణకు అంత అనుభవం ఉండి ఇప్పటికీ ఇంకా చిరంజీవిని అవమానించారు. మీరు ఆ మాట పదే అంటున్నప్పుడు మీరు చిరంజీవిని కూడా తక్కువ చేస్తున్న విషయం అసలు మీ బుర్రలో ఉండలేదా? అవును, ఎన్ని రోజులు అదే విషయాల్లో మునిగి తేలుతారు జనం? అంటే సోషల్ మీడియా టాపిక్సే పబ్లిక్ మీటింగ్ టాపిక్స్ అయిపోతున్నాయి, అజెండా అయిపోతుంది. అదే దురదృష్టం. తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకు ఆ ట్రాప్లో చిక్కుకుందో నాకు తెలియదు. సోషల్ మీడియా ట్రాప్ ఎక్కువైపోయి ముందు దాన్ని సృష్టించి దానికి మనమే మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా అని మనం సృష్టించిన ఒక ఫ్రాంకెన్స్టీన్కు మనమే ఇదైపోతున్నటువంటి పరిస్థితి
నిన్న వేదిక మీద మౌలిక సమస్యలు, బేసిక్ సమస్యలు ఏమి రావు. రాష్ట్ర అభివృద్ధి సింగిల్ పాయింట్, చంద్రబాబు నాయుడు ఉంటే చాలా అద్భుతంగా అభివృద్ధి చేశాడు. మరి 2019లో మనం విమర్శించాం కదా లోకేష్ను, చంద్రబాబును కూడా. అమరావతిలో మనం కూడా యాత్రలు చేశాం కదా. అవన్నీ ఏమైపోతాయండి ఇప్పుడు? మొదటి సభ సజావుగా సాగినట్టు అనుకోవచ్చా సార్? ఇన్ని మాట్లాడి మీరు సజావు కాదు సార్, నేను అనేది ఏంటంటే 20,000 మంది వచ్చారు, 10,000 మంది వచ్చారు, 30,000 మంది వచ్చారు, వీళ్ళు అంటారు, లక్షలు వచ్చినాయి అని వాళ్ళు అంటారు. అంటే ఈ మెసేజ్ అన్నది ఒక మొదటి అడుగు అన్నది పటిష్టంగా పడిందా అన్నది చాలా అంశాలు కాబట్టి సింపుల్గా స్ట్రైట్గా ఒకటే విషయం, 6 లక్షల మంది అని వాళ్ళు ఒక టార్గెట్ పెట్టారు. 6 లక్షలు వచ్చారా, 4 లక్షలు వచ్చారా, కానీ లేట్గా వచ్చిన 2 గంటలు లేట్గా మొదలైంది, కొంత భారీగానే జరిగింది, లేట్గా అయింది కాబట్టి వచ్చిన వాళ్ళు పోయారు. బిగ్ షో అన్నాను కదా నేను. అందుకే ఇంకా దాన్ని మరీ మనం టెక్నికల్ వివరాల్లోకి వెళ్ళే కంటే ఒక బిగ్ షో చేశారు. ఒక లాంచింగ్ ప్యాడ్ అనుకోండి, ఒక ప్రారంభ సభ లాంటిది. నిజానికి ప్రారంభ సభ కూడా చాలా సభలు జరిగాయి. సో ఒక దశ మేము కొంచెం ఊపుగా వెళ్తాము అని చెప్పడానికి వాళ్ళు అంతవరకు చేశారు. కానీ ఒకటి కదా, మీరు అభ్యర్థులను తేల్చకుండా, అంశాలు నిర్ణయించకుండా మీరు ఏం ముందుకు పోతారండి? తాడేపల్లికి కూడా అవ్వగానే అక్కడ ఎవరు అభ్యర్థి అని మీరు స్టేజీ దిగ్గానే ఎవరైనా ఏమడుగుతారు? ఇక్కడ అభ్యర్థి ఎవరు, మేము వెళ్ళి ప్రచారం చేసుకోవాలని అడుగుతారు. అదే తేల్చలేదు. అదేంటి సార్, అది ఒక వ్యూహమా? ఇంకా టైం ఉందా? ఏదో అదే సామెత ఉంది, ఎవడో కింద పడి లేచి ఇదొక పల్టీ అన్నాడని. అందుకని ప్రతిదీ వ్యూహమే. మేకింగ్ వర్చ్యూ ఆఫ్ ఏ డిఫెక్ట్ అని ఒక లోపాన్ని వ్యూహంగా చెప్పుకోదలుచుకుంటే వేరే విషయం. ఇన్ని ఎక్సర్సైజులు జీవితంలో ఎప్పుడూ లేనంత కసరత్తు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులను తేల్చలేకపోయారా? వాళ్ళ అభ్యర్థులను తేల్చి జనసేన అభ్యర్థులను తేల్చడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారా? లేదా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు స్వేచ్ఛ ఇవ్వలేదా? నా ప్రశ్నలు అండి ఇవి. సహజంగా వచ్చే ప్రశ్నలు ఇవేమి కల్పితమైన ప్రశ్నలు కాదు ఇవి. అందుకని చాలా విచిత్రమైన పరిస్థితి. ఇట్లాంటిది ఎప్పుడు లేదు. లేకపోతే ఇంకో 2 రోజులు ఆగా పెట్టుకోండి, వాళ్ళని కూడా ఆలస్యంగా విడుదల చేయమనండి. అంతేగాని వాళ్ళు విడుదల చేశారు, వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు దూసిపోతున్నారు, వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తాము, మన విషయం ఇవి తెలియకుండానే ఈక్వల్ ఫుట్టింగ్ మీద సమధర్మంగా పోవాల్సిన దాని మీద జెండాలు ఊపడం వరకు ఓకే, సమంగా ఊపారు, అది ఓకే. కానీ ప్రాక్టికల్గా చూసేసరికి ఎందుకు ఒకవైపున ఈ గ్యాప్ వస్తుంది, ఎందుకు ఒకవైపున గండి పడుతుంది? 24 అనుకుందాం, గాయత్రి మంత్రంలో ఉన్న అక్షరాలు కాబట్టి పవిత్రంగా 24 చాలు, ఒక్కటి ఎక్కువ ఇచ్చినా తీసుకోము, ఒప్పుకుందాం. అలాగే ఆశపడతారు, నా పరిమితి నాకు తెలుసు, నేను ఇంతకంటే మోయలేను, ఆ మాట కూడా చెప్పాడు ఆయన. ఒకసారి అన్నారా? ఏది వీళ్ళందరూ విమర్శిస్తారండి, ఎవరున్నారండి? అభ్యర్థులు వచ్చే వరకు ఒక్కడు రాడు, అన్నీ అయిన తర్వాత వచ్చి మాట్లాడుతూ ఉంటారు అని. అంత కోపం విసుగు కూడా అవసరం లేదండి. మనం ఒక పార్టీ పెట్టి, మనం ఒక చర్చ పెట్టి, లేకపోతే మనం ఒక చొరవ తీసుకున్నప్పుడు దాని బాధ్యత మనం మోయాలి. కానీ ఇంకెవరు ఎంతవరకు మోస్తారండి? పోనీ ఆ విధమైన స్వేచ్ఛ ఇచ్చారా? ఇప్పుడు జగన్ది ఒకటే మాట చెల్లుతుంది అంటారు, ఓకే అండి. పవన్ కళ్యాణ్ మటుకు సమిష్టిగా వెళ్ళారా? నేను అడుగుతున్నా. ఓకే, పవన్ కళ్యాణ్ మటుకు జనసేన పని మాత్రం సమిష్టిగా నడుస్తుందా? పవన్ కళ్యాణ్ ఒక్కరే నిర్ణయిస్తారా? చాలా వరకు పవన్ ఒక్కరే నిర్ణయిస్తారు. ఆ చివరి సమయం వరకు ఆయన వస్తారో రారో, వస్తే అది ఏ రూపంలో వస్తారో, ఆయన జనంలో నడుస్తారో లేదో ఏం తెలీదు. కాబట్టి ఇప్పటికైనా కానీ కలిసికట్టుగా జనసేనను ముందు కూడగట్టుకోవాలి. తెలుగుదేశంతో ఐక్యత పర్లేదు, బాగానే ఉంది. జనసేనలో ఐక్యత ఇప్పుడు చాలా అవసరం. ఇప్పుడు వచ్చిన ఒక గ్యాప్ సృష్టించుకున్నారు ఆయన నిన్న తను మాట్లాడిన దాని ద్వారా. ఓకే, తనకు తన వీరాభిమానులు కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఎవరు తర్వాత కనపడరు. వీరాభిమానులు ఎప్పుడు ఉండరండి, మామూలు అభిమానులు ఎప్పుడు ఉంటారు. ఏది పెద్దగా చిందులు తొక్కేవాళ్ళు, నిప్పులు కక్కేవాళ్ళు, వాళ్ళు 2 రోజులే ఉంటారు. పర్మనెంట్గా మాట్లాడేది మనలాంటి మామూలు మనుషులే. ఈ అకస్మాత్తుగా వెళ్ళి ఈ సాలార్లు, బాహుబలు, కాంతారాలు వీళ్ళందరూ టెంపరీ. అది కాబట్టి పర్మనెంట్గా ఒక మెగాస్టారే ఉంటాడు అక్కడ. నేను చెప్పేది ఏంటంటే అలా స్థిరంగా ఒక స్థిరమైన విధానంతోనూ ఒక ఖచ్చితమైన నడవడికతో ఉండేవాళ్ళు ఉంటారు. కానీ అది జరగలా నిన్న. ఇప్పటికైనా నేను అనేది సలహాలు ఇచ్చేవాళ్ళు వద్దు, మీరు ఎవ్వరు సలహాలు తీసుకోవద్దు. మీరైనా ఒక కాగితం మీద రాసుకొని మా విధానం ఇది, మా అభ్యర్థులు వీళ్ళతో నేను ఏ విధంగా పోతున్నానని మీరే ఒక ఈవెన్ ఛానల్స్ కూడా వద్దు, మీరే ఒక వీడియో చేసి విడుదల చేయండి. దాన్ని మిమ్మల్ని అభిమానించే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. అది జరగలేదు ఇక్కడ.
చాలా ఆశ్చర్యకరమైన. సరే ఇదేంటి భీమవరం నుంచి పిఠాపురం షిఫ్ట్ అయ్యారట? ఇంకా అవన్నీ దీంట్లో భాగమే కదా. ఇన్ని విషయాల్లో ఒడిదుడుకులు ఉన్నప్పుడు అదొక్కటి మీరు ఎందుకు ఆశిస్తారు? ఇంకా పిఠాపురం ఉంది కదా లిస్టులో మీకు. తెలుగుదేశం ఉంది కానీ భీమవరం ఓడిపోయిన చోట నెగ్గాలి అన్నది కదా. ఇది ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తీసుకోవాలనే ఏమన్నా సూక్తులు ఏ సందర్భానికి తగినట్టుగా ఆ సూక్తులు సూత్రాలు కావాల్సినవి ఉంటాయి. అప్పుడు నేను అన్నాను భీమవరంలో వెళ్తున్నప్పుడు కొంత ఉద్దేశంతో వెళ్తున్నారేమో అని. కానీ పిఠాపురం కూడా అప్పుడు కన్సిడరేషన్లో ఉంది. గాజువాకు కూడా తేల్చుకోలేదు. కానీ మరి అదన్నా తేల్చమండి. చంద్రబాబు కుప్పమే అంటున్నప్పుడు మీరు పిఠాపురం అన్నా చెప్పండి పోనీ. అది కూడా మీరు చెప్పట్లేదు కదా. సరే నేను ఎందుకు చెప్పాలి మీకు అంటే మనం ఏం చేయలేము, చెప్పక్కర్లేదు. మీరు ఏది చెప్పక్కర్లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు, మీకు మీరే జవాబుదారి. కానీ ఆంధ్రప్రదేశ్కు తెలుగు తల్లికి అయితే కొంచెం చెప్పాల్సి ఉంటుంది. తెలుగు తల్లికి మీరు ప్రత్యేక హోదా తెస్తారా లేదా? తెలుగు తల్లి కంఠసీమలో పోలవరం అనే జలహారాన్ని మీరు సృష్టిస్తారా లేదా? ఇలాంటివి అయితే క్లారిటీ ఇవ్వాలి కదా. అవేమీ చెప్పలేదే ఇక్కడ కూడా. కాబట్టి చాలా సమస్యగా ఉంది. కొంత నిన్న సభ తర్వాత స్పష్టత కంటే క్లిష్టత, ఛాలెంజ్ పెంచుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. వీళ్ళని కూడా వ్యక్తులుగా చూడకూడదు. ఇది హరిరామ జోగైనా ముద్రగడ నేనేమి నెత్తిన పెట్టుకోవట్లేదు. కానీ వాళ్ళు కొన్ని వాయిస్లకు ప్రతినిధులుగా ఉన్నారు. మీరే చూపించారు, మీరే దూతలను పంపించారు, మీరే వాళ్ళని ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు హఠాత్తుగా సినిమాలో కంటిన్యూషన్ ఉండాలి కదా వర్మ. అవును, పొలిటికల్ సినిమాలో అయినా కరెక్ట్. సో ఇక్కడ కంటిన్యూషన్ ఉండట్లా, ఎడిటింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి. బాహుబలి 2 లాగా, సాలార్ 2 లాగా, KGF 2 లాగా రాజకీయ ఎన్నికలకు 2 ఉండదు. ఈ ఎన్నిక 2024లోనే అయిపోతుంది.